అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫోకస్ నౌ. నేను మీ జర్నలిస్ట్ నవీన్. మొన్న జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో ఫ్లెక్సీ వివాదం అతిపెద్ద కాంట్రవర్సీకి దారితీసింది. రప్పా రప్పా నరికేస్తామని, 2029లో అధికారం మాదే అని, ఒక్కొక్కరిని తొక్కేస్తామని ఇలా రకరకాల రెచ్చగొట్టేటువంటి ప్లకార్డులు జగన్ ర్యాలీలో వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ వివాదంలో స్లోగన్స్ ప్రదర్శించిన వైసీపీ కార్యకర్త రవితేజ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఆ రవితేజ మా కార్యకర్త కాదని, దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు వైసీపీ బయటపెట్టింది. ఆ రెచ్చగొట్టేటువంటి స్లోగన్స్ ఫ్లెక్సీలని ప్రదర్శించిన రవితేజ టీడీపీ కార్యకర్త అని, టీడీపీ వాళ్ళే కావాలని జగన్ పర్యటనలో చేరి వివాదాలు సృష్టించి వైసీపీపై బురద జల్లాలని కుట్ర చేశారని, ఆ ఫ్లెక్సీలకు సంబంధించిన రవితేజ అనే వ్యక్తికి సంబంధించిన టీడీపీ సభ్యత్వం కార్డుని గతంలో రవితేజ వాళ్ళ నాన్న టీడీపీలో చేరినటువంటి ఫొటోస్ని కూడా బయటపెట్టింది వైసీపీ. అయితే దీన్ని టీడీపీ పార్టీ కొట్టిపడేసింది. రవితేజ అనే వ్యక్తి మొదటి నుంచి కూడా వైసీపీలోనే ఉన్నాడు. టీడీపీలో సభ్యత్వం తీసుకుంటే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కొన్ని ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నందువల్ల వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వైసీపీ వాళ్ళు కూడా చాలా మంది టీడీపీ సభ్యత్వం తీసుకుంటున్నారే గాని ఈ రవితేజ అనే అతను టీడీపీ కార్యకర్త కాదని, ఎప్పుడూ కూడా టీడీపీకి సంబంధించిన ఏ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదని, అంతేకాకుండా కూటమి గెలిచాక కూడా వాటికి సంబంధించిన కార్యక్రమాల్లో రవితేజ గాని ఆయన కుటుంబం గాని ఎప్పుడూ పాల్గొనలేదని టీడీపీ చెబుతుంది. అయితే ఇక్కడ అందరికీ అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే, రవితేజ అనే వ్యక్తి టీడీపీ కార్యకర్త, అతనికి టీడీపీ కార్డు కూడా ఉంది. తెలిసి ఇతను ఎంత పబ్లిక్ గా తన ఫేస్ చూపిస్తూ ఇలాంటి వివాదాస్పద ఫ్లెక్సీలు పట్టుకొని వైసీపీ ర్యాలీలో పాల్గొంటాడా? అలా పాల్గొనే అవకాశం ఉందా? ఒకవేళ ఇతను టీడీపీ కార్యకర్త అయ్యుంటే, ఇలాంటి వివాదాస్పద ఫ్లెక్సీలు పట్టుకుని ఉంటే ఆ పక్కన ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, వైసీపీ శ్రేణులు కానీ ఇతన్ని అడ్డుకునేవారుగా. నువ్వేంటి ఇటు వచ్చావు, నువ్వు టీడీపీ కార్యకర్త కదా, మొన్న ఎన్నికల ముందు టీడీపీలో జాయిన్ అయ్యావు కదా, మా పార్టీ కార్యక్రమాల్లో నీకేం పని, లేకపోతే మా ర్యాలీలోకి నువ్వెందుకు వచ్చావని అక్కడ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళందరూ అతనితో వాగ్వాదం చేసుకోవాలి కదా, అతనితో వాదించాలి కదా. మరి అలా చేయకుండా అతను పబ్లిక్ గా తన ఫేస్ చూపిస్తూ, పైగా వైసీపీ శ్రేణుల మధ్యలో అంత ధైర్యంగా అతను ఆ ఫ్లెక్స్ చూపించాడంటే అర్థం ఏంటి? సపోజ్ టీడీపీ కార్యక్రమాల్లోకి వైసీపీ వ్యక్తి వచ్చాడనుకోండి, అప్పుడు టీడీపీ వాళ్ళు ఊరుకుంటారా? అతనితో వాదించి అతన్ని ఖండిస్తారు కదా, అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తారు కదా. మరి ఈ రవితేజ విషయంలో వైసీపీ వాళ్ళు ఎందుకని అలా చేయలేదు? ఆ దిశగా ఎందుకని ఆలోచించట్లేదు? అయితే ఇక్కడ విషయం ఏంటంటే, టీడీపీ చెబుతుంది నిజమే. 2024 ఎన్నికల ముందు వరకు కూడా రవితేజ ఆయన కుటుంబం అంతా కూడా వైసీపీ పార్టీలోనే ఉంది. 2024 ఎన్నికల ముందే రవితేజ ఆయన కుటుంబం వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయింది. ఆ తర్వాతే వీళ్ళకి సభ్యత్వం వచ్చింది, సభ్యత్వం కార్డులు కూడా వచ్చాయి. అయితే వీళ్ళు వైసీపీని వదిలేసి టీడీపీలో జాయిన్ అయ్యారా, లేకపోతే టీడీపీలో ఉంటూ వైసీపీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, లేకపోతే టీడీపీ కార్డు తగిలించుకొని ఆ పేరు మీద వీళ్ళు ఇన్లీగల్ యాక్టివిటీస్ చేద్దామని అనుకున్నారా? వాళ్ళ మనసులో ఏముందో మనకైతే తెలియదు. కానీ ఎన్నికల ముందు మాత్రమే వీళ్ళు టీడీపీలో జాయిన్ అయ్యారు. ఎన్నికల తర్వాత టీడీపీ సభ్యత్వం కార్డు, ఆ ఫోటోలు అడ్డం పెట్టుకొని యథావిధిగా వైసీపీకే వీళ్ళు వర్క్ చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు ఇచ్చే విధానాల్లో కొన్ని మార్పులు చేసే ఆలోచన చేస్తే బాగుంటుంది. ఎందుకంటే టీడీపీ పార్టీ సభ్యత్వం అనేది ఎవరైనా తీసుకోవచ్చు. ఆ పార్టీ వెబ్సైట్ లో లాగిన్ అయితే ఆ వెబ్సైట్ ద్వారా ఎవరైనా సభ్యత్వాలు తీసుకునే అవకాశం ఉంది. కేవలం ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఉంటే చాలు. ఆధార్ కార్డుని ఎంటర్ చేస్తే ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే సభ్యత్వం కార్డు వస్తుంది, సభ్యత్వం రిజిస్టర్ కూడా వెంటనే అయిపోతుంది. అంతెందుకు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పార్టీ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి రిజిస్టర్ అయితే ఆయనకు కూడా టీడీపీ సభ్యత్వం వస్తుంది. అంటే ఇక్కడ ఎవరైనా టీడీపీ సభ్యత్వం తీసుకోవచ్చు. ఆ సభ్యత్వం ద్వారా ఎవరైనా టీడీపీని అడ్డుపెట్టుకుని ఏదైనా చేసే అవకాశం ఉంది. ఆ నెపమంతా ఎవరి మీదకి పోతుందంటే టీడీపీ మీదకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ చాలా అవకతవకలు ఇందులో ఉన్నాయి. దీన్ని టీడీపీ వాళ్ళు గుర్తించాలి. అయితే మొన్న కూటమి గెలిచిన తర్వాత చాలా మంది వైసీపీ వాళ్ళు టీడీపీ సభ్యత్వం తీసుకుంటాకి మొగ్గు చూపించారు. దానికి కారణం ఏంటంటే, టీడీపీ పార్టీ ఇస్తున్నటువంటి కొన్ని బెనిఫిట్స్, వాటిని ఉపయోగించుకోవడం కోసం ఆ బెనిఫిట్స్ కి ఆశపడే చాలా మంది సభ్యత్వం తీసుకున్నారు అనేది గ్రౌండ్ లెవెల్ వాస్తవం.
ఇంకొక వాస్తవం ఏంటంటే టార్గెట్ల కోసం గ్రామాల్లో ఉండేటువంటి టీడీపీ నాయకులు ఎవరికి పడితే వాళ్ళకే సభ్యత్వాలు చేశారు. ఇది కూడా వాళ్ళు అంగీకరించాల్సినటువంటి విషయమే. ఇదే టీడీపీ కొంప ముంచేలా చేసింది. కేవలం టార్గెట్ల కోసమే ఎవరికి పడితే వాళ్ళకి సభ్యత్వాలు చేస్తే అదే వాళ్ళని చిక్కుల్లో పడేలా చేసింది. అయితే ప్రస్తుతానికి ఈ వివాదానికి సంబంధించి రవితేజ ఎవరైతే ఉన్నారో ఆయన పోలీసుల అదుపులో ఉన్నాడు. అసలు నిజం ఏంటి అనేది పోలీసులు రాబట్టాలి. ఇందులో కుట్ర కోణం ఏమైనా ఉందా, లేకపోతే అతను నిజంగానే వైసీపీ కార్యకర్త, లేకపోతే టీడీపీ కార్యకర్త, లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఉద్దేశాలు ఉన్నాయా అనేది పోలీసుల విచారణలో తేలాల్సినటువంటి అంశం. ఇక ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలియచేయండి.